అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి చూపులు. కథను రచించిన వారు రమ్య ప్రణవ్ గారు. ఇంక కథలోకి వెళితే, హలో హారిక, ఎలా ఉన్నావు తల్లి? నీ బీటెక్ ఎగ్జామ్స్ అయ్యాక వెళ్ళావు. అక్కడికి వెళ్తే మమ్మల్ని మర్చిపోవటమేనా అని పల్లెటూరులో తన తల్లిదండ్రుల దగ్గర మా కూతురికి ఫోన్ చేస్తాడు ప్రవీణ్. అదేం లేదు నాన్న, ఇక్కడికి వస్తే నాకు ఎవరు గుర్తురారు అని మీకు తెలుసు కదా. నానమ్మ తాతయ్య నన్ను అలా చూసుకుంటారు. మరి సరే కానీ ఎప్పుడు వస్తావు? ఇంకో 3 లేదా 4 రోజుల్లో వస్తాను నాన్న. సరే, ఒక్కసారి తాతయ్యకి ఫోన్ ఇవ్వు అనగానే హారిక వాళ్ళ తాతకి ఫోన్ ఇస్తుంది. నాన్న, హారికతో మీరు కూడా రండి, చాలా రోజులైందిగా మీరు వచ్చి అనగానే సరే నాన్న అని అంటారు లక్ష్మణరావు గారు. వాళ్ళు అనుకున్నట్టే 4 రోజులకు ప్రవీణ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు హారిక, లక్ష్మణరావు మరియు గీతా గారు. వాళ్ళు వెళ్ళిన 2 రోజులకు ప్రవీణ్ అందరితో రేపు హారికని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళు నా స్నేహితుని బంధువులు. ఒకవేళ ఇరువైపులా సంబంధం నచ్చినా కూడా పెళ్ళి 6 నెలల తరువాతే. మా స్నేహితుడు మొన్నటి నుండి అడుగుతున్నాడు, అందుకని అని చెప్తారు. ఎలాగో పెళ్ళికి సమయం ఉంది కదా అండ్ పెళ్లి చూపులుగా అని అందరూ సరే అని అంటారు, హారికతో సహా. మరుసటి రోజు పెళ్లివారు రానే వస్తారు. హారిక చాలా సాదాసీదాగా ఒక చీర కట్టుకుని రెడీ అవుతుంది. అబ్బాయిని చూస్తే చాలా రిచ్ లుక్తో తానే వాడే ఫోన్, వాచ్, యాక్సెసరీస్ చూడగానే తెలుస్తుంది. తను చాలా బాగున్నావు, నేను లుక్స్కి బాగా ఇంపార్టెంట్ ఇస్తాను, నన్ను చూస్తుంటూనే నీకు అర్థమవుతుంది అనుకుంటా, అందుకే నువ్వు కూడా నాకు నచ్చావు అనగానే హారిక చిన్నగా తల ఊపుతుంది. మొదటిసారికే నువ్వు నన్ను అని బోధాయించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటే నేను అమెరికాలోనే సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకో 6 నెలలు పడుతుంది వీసా రావడానికి. ఒకవేళ మనకు పెళ్ళి అయితే ఇండియాకి సంవత్సరంకి ఒకసారి అలా వస్తాం అంతే. అక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఒక్కరే కదా, మీ వాళ్ళను మిస్ అవ్వరా అని హారిక అడగగా, ఎందుకు, ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి, స్పైక్ ఉంది, కావాలంటే వాళ్ళే అక్కడికి వస్తారు అని. మళ్ళీ తానే నీకు మందు తాగే అలవాటు ఉందా అని అడుగుతాడు. చిచ్చి, నేను మందు తాగడం ఏంటి అని అనగా, అనిదేముంది, మనం వెళ్ళేది ఉండేది అమెరికాలో, అక్కడ ఇవన్నీ కామన్ అని కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. లుక్స్కి బాగా విలువిస్తాడని కాసేపు అందరూ మాట్లాడుకున్నాక అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలని అడగగా ఇద్దరిని బయట వరండాలో కూర్చోమని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి కూర్చోగానే నా పేరు ప్రశాంత్, నువ్వు ప్రశాంత్, మాట్లాడిన విధానం, మాటలు ఇంట్లో అందరికీ చెప్పగా ప్రవీణ్ ఆలోచనలో పడతాడు. ఒరే ప్రవీణ్, నువ్వు తెచ్చిన సంబంధం నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు మరోలా అనుకోకు. ఉన్న ఒక్కగానొక్క అమ్మాయిని అంత దూరం పంపి మనం అనాథలుగా బ్రతకడం సబబేనా? ఆలోచించు. సరే నాన్న, వాళ్ళకి వద్దని చెప్తానులేండి. అలాగూ నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నాను. పర్లేదు నాన్న, చెప్పండి అని ప్రవీణ్ అంటాడు. మన ఊర్లో ఇంటి పక్కన ఉన్న కవిత గారు తెలుసు కదా, వాళ్ళకి ఒక అబ్బాయి సంతోష్. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, చిన్నప్పటి నుండే చాలా బుద్ధిగా చదువుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. మొన్నీ మధ్య ఇక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది అంట. కానీ అబ్బాయి కాస్త చామనలుపు, అందుకే నీకు చెప్పడానికి సంకోచిస్తున్నాను అంటారు లక్ష్మణరావు గారు. రంగుదేముందండి, గుణం ముఖ్యం కానీ అని కొడుకు వైపు తిరిగి, నాన్న ప్రవీణ్, అబ్బాయి మాత్రం కడిగిన ముత్యంరా, మన హారికని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నువ్వు ఒక్కసారి మాట్లాడి చూడు, నీకు కోడలికి అమ్మాయికి నచ్చితే మనం ఆలోచిద్దాం అంటుంది ప్రవీణ్ వాళ్ళ అమ్మ గీత. అలాగే నాన్న, ఒక్కసారి పిలిపించండి అంటాడు ప్రవీణ్. లక్ష్మణరావు కవితకి ఫోన్ చేసి విషయం చెప్పగా, మొదటగా ప్రవీణ్ వాళ్ళ తాహత్తుకు తగిన వాళ్ళం అని ఆలోచించిన లక్ష్మణరావు గారు మరీ అడగడంతో, మామయ్య, మొదట అబ్బాయి వస్తాడు, మీకు నచ్చితేనే తర్వాత చూద్దామని చెప్పి కొడుకుని కనుక్కోగా శనివారం వెళ్తానని చెప్తాడు సంతోష్. అదే విషయం కవిత లక్ష్మణరావుకి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది. అన్నట్లుగానే శనివారం సంతోష్ ఒక్కడే చూడ్డానికి వెళ్తాడు. కాసేపు మాట ముచ్చట అయ్యాక తాను హారికతో మాట్లాడాలని చెప్పగా వాళ్ళు సరే అంటారు.
బాల్కనీలో వెళ్ళి కూర్చున్నాక, నమస్కారం అండి, మీకు తెలిసి ఉంటుంది, నా పేరు సంతోష్, ఇక్కడే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు కటింగ్స్ అన్నీ పోగా నెలకు 70,000 చేతికి వస్తుంది. అమ్మా నాన్న ఊరిలోనే ఉంటారు. ఇంకొక సంవత్సరం తరువాత లోన్ తీసుకుని ఇక్కడే ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అని చెప్పి, అయ్యో నేనే మాట్లాడుతున్నాను, మీరు మీ మాట చెప్పండి అనగానే హారిక తన గురించి చెప్పి, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగొచ్చా అని అడుగుతుంది. అయ్యో నిర్భయంతరంగా అడగండి అని నవ్వుతాడు. మీకు వేరే దేశం వెళ్ళే ఆలోచన ఉందా? కానీ ఒక 6 నెలలకు అలా అంతే. నా భార్యని తీసుకుని వెకేషన్లా వెళ్ళాలి అని ఉంది. కానీ అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలు అసలు లేదు. మీకు ముందు అలవాటు ఉందా? హహా అని నవ్వి, లేదు అని చెప్పాను. కానీ చాలా లిమిటెడ్, మంత్లీ ఒకసారి లేదా 2 సార్లు అంతే. కానీ ఆ విషయం ఇంట్లో తెలియదు. ప్లీజ్ తాతగారి వాళ్ళకి చెప్పకండి అని చిన్నపిల్లాడిలా అడుగుతాడు. సరే చెప్పను అని హారిక నవ్వుతూ చెప్తుంది. అలా వాళ్ళు ఒక అరగంట మాట్లాడుకుంటారు. చివరగా సంతోష్ హారికతో, మీరు మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. కానీ హారిక గారు, ఒకటి చెప్పాలి మీతో. మీరు మాకన్నా డబ్బులో హోదాలో పెద్దవాళ్ళు. మీరు చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. నాకు తెలుసు నేను అంతగా బాగోనని. అందుకని మీ అభిప్రాయం ఏదైనా మొహమాటం లేకుండా చెప్పండి. ఎందుకంటే ఇది జీవితకాలం నిర్ణయం. ఎవరి కోసం మాత్రం మీకు ఇష్టం లేని నిర్ణయం తీసుకుని జీవితాంతం బాధపడకండి. తాతగారి మా కుటుంబంపై ఉన్న మమకారంతో ఈ సంబంధం అడిగి ఉంటారు. ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ అని ఇంట్లోకి వెళ్ళి అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరతాడు. లోపలికి వచ్చిన హారిక వాళ్ళ సంభాషణ చెప్పి, నాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్పగా, ఆలోచించుకుని చెప్పు హారిక అని తండ్రి చెప్పగా, ఒక అర్ధగంటలో మనం మొత్తం క్యారెక్టర్ని అంచనా వేయలేం. కానీ మనుషుల మాట తీరును బట్టి కాస్తో కూస్తో వాళ్ళ గుణాన్ని అంచనా వేయగలం నాన్న. మొన్న వచ్చిన అబ్బాయికి ఈరోజు వచ్చిన అబ్బాయికి చాలా వ్యత్యాసం ఉంది. తాతయ్య డెసిషన్ ఎప్పటికీ తప్పు అవ్వదు అని ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది అని సంతోషంగా ఒప్పుకుంటుంది. సంతోష్కి కూడా హారిక చాలా నచ్చడంతో చకచకా పెళ్లి పనులు అవగా 3 నెలల్లో హారిక సంతోష్ల వివాహం ఘనంగా జరుగుతుంది. సంతోష్ హారికని తనకు ఉన్నంతలో చాలా బాగా చూసుకుంటుంటాడు. హారిక కూడా సంతోష్ రంగుకి విలువ ఇవ్వకుండా తన గుణాన్ని చూసి జీవితాంతం ప్రేమిస్తుంది. పెళ్లి చూపుల్లో రూపం కంటే కూడా గుణంకి ప్రాధాన్యత ఇచ్చిన హారిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.